చిల్లు పడిందా? ఆకాశ గంగకు ఆగ్రహం వచ్చిందా? వరుణుడు పగబట్టాడా అన్న రీతిలో విజయవాడను కుదిపేస్తున్నాయి భారీ వర్షాలు. చినుకులుగా మొదలై జడివానగా మారి కుండపోతగా కృష్ణా జిల్లాను ముంచేసి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో పంట పొలాలన్నీ చెరువులుగా, రోడ్లన్నీ ఏరులుగా, కాలనీలు చెరువులుగా మారిపోయాయి. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు ఉరుములు, మెరుపులతో భారీ శబ్దాలు. ప్రకృతి ప్రకోపానికి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది విజయవాడ. ఏ చెరువుగట్టు ఎప్పుడు తెగుతుందో, ఏ కాలువకు ఎక్కడ గండి పడుతుందో, ఏ వాగు ఏ స్థాయిలో ముంచేస్తోందో అన్న ఆందోళన. డ్రైన్లు పొంగి ఇళ్లను ముంచేశాయి. చెత్తా చెదారంతో కాలనీలు అతలకుతలమయ్యాయి. విజయవాడ నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి పలు కాలనీల్లో 4 నుంచి 5 అడుగుల మేర వరద నిలిచింది. ఆటో నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విజయవాడ శివారు కండ్రిక వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరు వాగు ఉప్పొంగడంతో సింగనగర్ పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగా, రాజీవ్ నగర్ జలమయమయ్యాయి. 6 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో పాయకాపురం, కండ్రిగా, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలు సరిగ్గా లేవంటూ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వరద పరిస్థితిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, స్థానిక ఎంపీ కేసినేని శివనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డంతో విజయవాడలో 6గురు మృతి చెందగా 4 తీవ్ర గాయాల పాలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలపై శనివారం ఉదయం నుంచే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలిచ్చారు.